కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని చూస్తే కనుక, అలాగే వారి ప్రభుత్వ పనితీరు చూస్తే కనుక వారి మాటలేమో కోటలు దాటుతూ ఉన్నాయి, పనులేమో గడప దాటటువంటి పరిస్థితి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. 6 గ్యారంటీలు 420 హామీలు అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 6 గ్యారంటీలలో ఒక్కొక్క గ్యారంటీకి సబ్ గ్యారంటీలుగా మరి 3 గ్యారంటీలు వారు చెప్పడం జరిగింది. ఈ సబ్ గ్యారంటీలే ఈ రోజున అమలు కానటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. ఇక ఈ 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు అవుతాయో ఆ దేవునికే తెలియాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తాం, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కేటాయిస్తామని గతంలో ఎన్నికల ప్రచారంలో మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి 27 నెలల పాలన పూర్తి చేసుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతవరకు కూడా కేవలం 15,000 ఉద్యోగాలు మాత్రమే ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మిగతా 50,000 ఉద్యోగాలు మన బీఆర్ఎస్ హయాంలో రాత పరీక్షలు నిర్వహిస్తే వారికి నియామక పత్రాలు ఈ కాంగ్రెస్ పార్టీ అందించి ఆ ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చామని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా మరి చెప్పుకునే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు అంటూ వారు చెప్పారు, ప్రతి అర్హులైన పేదవానికి ఇందిరమ్మ ఇల్లు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. గత బడ్జెట్లో సుమారు 56,000 కోట్ల రూపాయలు గత బడ్జెట్లో మరి వారు కేటాయించడం జరిగింది. అందులో కేవలం 35,000 కోట్లు మాత్రమే ఈ ఇందిరమ్మ ఇళ్లకు వారు నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఇంకా 7,000 కోట్లు తగ్గించి కేవలం 50,000 కోట్లు మాత్రమే ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు మరి బడ్జెట్ కేటాయించిన విషయం ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, వృద్ధులకు ఇస్తానటువంటి పెంచిన పెన్షన్ లేదు, మహిళలకు 2,500 తులం బంగారం, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజున అన్ని వర్గాల తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలని ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే గత బడ్జెట్లో కేటాయించినటువంటి రైతు భరోసా నిధులు కూడా పూర్తి స్థాయిలో అవి నిధులు కేటాయించని దుస్థితిలో ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రైతుల నోట్లో మట్టి కొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మూసీ సరోవర్ ప్రాజెక్టు అంటూ ఈ రోజున మరొకసారి పేద ప్రజల గొంతు నొక్కే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అసలు మూసీ ప్రక్షాళన, అసలు మూసీ నదిలో కాలుష్యాలు ఎక్కడ కలుస్తున్నాయి, ఈ మురుగునీరు ఎక్కడి నుంచి వస్తుంది, మరి దాన్ని చూసుకొని మరి దాన్ని నివారణ చర్యలు ఏంటో మొదట ఏర్పాటు చేసి తర్వాత ఈ పేద ప్రజల ఇల్లు కానీ ఇంకా వేరే విషయాలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలి. కానీ ఈ రోజున మొట్టమొదటినే ఈ పేద ప్రజల ఇల్లు కూల్చేసి పేద ప్రజలను కూడా గొంతు నొక్కుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటు వేసిన పాపానికి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా